వీళ్ళలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యంను నియమించింది. పునేఠాను ఎన్నికల విధులకు సంబంధం లేని శాఖలో నియమించాలని ఆదేశించింది. 1983 బ్యాచ్ కింద ఎల్వి సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ పునేఠాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. పునేఠాను ఎన్నికల విధులకు సంబంధం లేని శాఖలో నియమించాలని ఆదేశించింది. 1983 బ్యాచ్ చెందిన ఎల్వి సుబ్రహ్మణ్యం రేపు ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు మా రిపోర్టర్ ఇన్నారెడ్డి నాడు తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, పునేఠాను తప్పించడానికి కారణాలేంటి? శ్రీనివాస్, ఏమైతే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ ను పూణే టాకు బదిలీస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే కొత్త సీఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం నియమించింది. అలాగనే పూణే టాను ఎన్నికల విధులకు సంబంధం లేని శాఖ నియమించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్, సెంట్రల్ కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే 1923 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఎల్వి ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ బదిలీకి అంటే ఎన్నికలు జరుగుతున్న వేళ, తర్వాత ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చాలా కీలకమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. గతంలోనే ఏమైతే కొన్ని పార్టీల వాళ్ళు చాలా స్పష్టంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఎన్నికలు సజావుగా జరగాలంటే పోలీసులు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కొన్ని సాక్ష్యాధారాలతో సహా వైఎస్ఆర్సీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించు ఆ ఎన్నికల సంఘం సంబంధించి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నిర్ణయంలో భాగంగా దీంట్లో ప్రధానంగా అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మిగతా ఐపీఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసింది. కానీ మొట్టమొదట ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిపైనైతే మెన్షన్ చేసిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో రిలీజ్ చేసి మళ్ళీ మరొక జీవో రిలీజ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవటం, అంటే ఒకేసారి 2 రకాల జీవోలు వెంటనే రిలీజ్ చేయటం, అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా 2వ జీవో రావడం. అలాగే ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అనేది ఫైనల్ అయినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఈయన స్వతహాగా ప్రభుత్వం తరఫున ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం అనేది ఈ నిర్ణయం అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు అనేవి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉండే హక్కులను హరించే విధంగా సొంతగా నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారని చెప్పేసి అన్న విషయంలో, అలాగనే ఆయన స్వతహాగా హైకోర్టుకు వెళ్ళడం, ఈ విషయంలో హైకోర్టులో ఫైట్ చేసే ప్రయత్నం చేయడం, ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం, అలాగనే 2 రకాల జీవోలు మొట్టమొదటిగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంకు ఈక్వల్ గా తీసుకోవడం, తర్వాత మళ్ళీ మరొక జీవోను ఒక కేంద్ర మన ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ను కాకుండా మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం లాంటి నిర్ణయాన్ని కూడా ఆయన ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తారని చెప్పిన దాని మీదనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగనే ఇక్కడ కూడా పూణే టాను ఎన్నికల విధులకు సంబంధం లేని శాఖలో విధించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా జరిచేయడం అనేది నిజంగా ఒక సంచలనమైన నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.